శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యే స్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషాసహస్రోజ్వలం త్ర్యక్షం చక్రపినాకసాభయకరం బిభ్రాణమర్కచ్ఛవిం ఛిత్రీభూతఫణీంద్రమిందుధవలం లక్ష్మీనృసింహం భజే. లక్ష్మీచారుకుచద్వంద్వకుంకుమాంకితవక్షసే నమో నృసింహనాథాయ సర్వమంగళమూర్తయే. ఉపాస్మహే నృసింహాఖ్యం బ్రహ్మవేదాంతగోచరం భూయో లాలిత సంసారచ్ఛేదహేతుం జగద్గురుం. భూయో లాలిత సంసారచ్ఛేదహేతుం జగద్గురుం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వేభ్యః సమస్త సన్మంగళాని. ఈ ఉగాది నాడు పంచాంగ శ్రవణంలో అందరూ కూడా ఎదురు చూసేది గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి మాకు అనేది ఎదురు చూస్తుంటారు. ఈ గోచార ఫలితాలని నిర్దేశించే సమయంలో వాళ్ళు పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రాలను అనుసరించి ఈ రాశి నిర్ణయం జరుగుతుంది. ఆ విధంగా తెలుసుకోవటం. రెండోది అక్షరాల క్రమాన్ని అనుసరించి నామ ఆది అక్షరం, పేరులో మొదటి అక్షరం, వ్యవహారంలో ఆ నామాధ్యక్షరాన్ని అనుసరించి ఈ రాశిని నిర్ణయించుకోవడం జరుగుతుంది. కనుక ప్రజలు వారి వారి జన్మరాశి పుట్టిన సమయంలో నక్షత్రం ఏదో తెలుసుకొని దాని ద్వారా రాశిని తెలుసుకోండి. అలా కాని పక్షంలో ఇప్పుడు మనం చెప్పే విధంగా నామ ఆది అక్షరాలు, ఈ అక్షరాలు మీ పేర్లు మొదట్లో ఉంటే దగ్గరగా ఆ రాశినిగా మీరు స్వీకరించవచ్చు. మొదట అశ్విని నక్షత్రం గురించి మనం చూద్దాం. చూ, చే, చో, ల, చూడామణి, చెంచయ్య, చోడయ్య, లక్ష్మయ్య, ఈ పేర్లు ఇలాగా. ఇది అశ్విని నక్షత్రం యొక్క పేర్లు. ఈ అశ్విని నక్షత్రానికి 4, 2, 4 దీన్ని కందాయ ఫలం అంటారన్నమాట. ఈ కందాయ ఫలంలో మొదట 0 ఉంటేనేమో మహావ్యాధి రోగం వస్తుందని, మధ్యలో 0 ఉంటే చాలా భయంగా భీతి కలుగుతుందని, చివరి 0 ఉంటే హాని కలుగుతుందని, ప్రాణాపాయాదులు జరుగుతాయని, 3 సున్నాలే ఉంటే ఆవిడ గురించి అసలు చెప్పడం అనవసరం అన్నమాట. కానీ అలాంటి దౌర్భాగ్యం ఎవరికీ లేదు ఈ సంవత్సరం. కనుక ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే మహద్భయం, అంత్యశూన్యే భవేద్ హాని, త్రిశూన్యే నిష్ఫలం భవేత్ అని చెప్తుంది. అలాగే 3 అంకెలు చెప్తాం. ఒక్కొక్క అంకె 4 నెలలు. ఈ 4 మొదటి అంకె మొదటి 4 నెలలు, మధ్యలో అంకె మధ్యలో 4 నెలలు, చివరి అంకె చివరి 4 నెలలు. వీటిల్లో సరి అంకె సమేత సమతా భవేత్, విషమే అర్ధలాభస్యాత్. బేసి సంఖ్య ఉండేది సంపద, సరి సంఖ్య ఉంటే సమానంగా ఉంటుందని తెలుసుకోవాల్సింది. కనుక ఈ అశ్విని నక్షత్రం 4, 2, 4 కందాయ ఫలంగా చెప్పబడుతుంది. అలాగే వీళ్ళు మేషరాశికి చెందిన వాళ్ళు. అలాగే లీ, లు, లే, లో అనే అక్షరాలు అంటే భరణి నక్షత్రం చెందిన వాళ్ళు. వీళ్ళకి కందాయ ఫలం 7, 0, 2 అని చెప్పబడుతుంది. అలాగే ఆదినారాయణ అనే కృతిలో మొదటి పాదం వీళ్ళకి కందాయ ఫలం 2, 1, 0. వీళ్ళు మేషరాశికి చెందిన వాళ్ళు. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజితం 2, అవమానం 4. ఆదాయ వ్యయాలు, రాజపూజిత అవమానాల గురించి ఒక విషయం మనం తెలుసుకోవాలి. కొంతమందికి ఆదాయం ఎక్కువ ఉంటుంది, వ్యయం తక్కువ ఉంటుంది, ఓ బ్రహ్మాండంగా అనుకుంటే ఆదాయం పెరిగి దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. వ్యయం కనుక పెరిగి ఉన్నట్లయితే అప్పుడేం చేయాలంటే మంచి పనికి, అంటే స్థిరమైన పనులు, ఓ పొలం కొనుక్కోవటము, ఒక ఇల్లు కట్టుకోవటము, ఇలాంటి పనులు చేసామనుకోండి వ్యయం జరుగుతుంది, కానీ అవి
అనంతర కాలంలో అవి ఆదాయ వనరులు అవుతాయి. కనుక వ్యయం ఉన్న సమయంలో సద్వినియోగం చేయటం వల్ల మానవుడు ఆ వ్యయాన్ని సక్రమమైన మార్గంలో ఉపయోగించుకున్నవాడు అవుతారన్నమాట. అయితే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఉన్నత విద్యాయోగం ఉంటుంది. ఆకస్మికంగా గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. పనిచేసే చోట ఒత్తిడి తగ్గి అధికారుల యొక్క అండదండలు ఇవన్నీ జీతంలో అభివృద్ధి, పదోన్నతి, సహోద్యోగులతోటి అనుకూలంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆయా వ్యవహారాల విజయం సంపాదిస్తారు. అయితే ఈ సంవత్సరం మొదటి 3 నెలల మటుకు గురుబలం లేదు కనుక సహజంగా మనకు వచ్చే ప్రయోజనాలు కొద్దిగా తగ్గటానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గృహ నిర్మాణాల వల్ల మంచి లాభం వస్తుంది. కుటుంబం మరియు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తల్లి తరఫు ఆస్తి అభివృద్ధి చెందుతుంది. అలాగే స్థిర ఆస్తి వ్యాపారాలకు అధిక లాభాలు వస్తాయి. ఈ రాశిలో ఉన్న వైద్యులకి ఉన్నత విద్యకి ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఆయుర్వృద్ధి, మీ శ్రమకు తగినటువంటి ఫలితం. అలాగే న్యాయస్థానాల్లో కేసులకు వ్యవహారంలో లాభం, విజయము ఇవన్నీ సంభవిస్తాయి. చేసే పనుల్లో ఉత్సాహంగా చేస్తారు. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది వీరికి. అలాగే వ్యాపారాల నిమిత్తం దూర ప్రయాణాలు, విద్యార్థుల పోటీ పరీక్షలకి ఇవి అనుకూలంగా ఉంటాయి. అలాగే శని యొక్క గ్రహస్థితిని అనుసరించి వీళ్ళు ఏ పని చేసినా సరే అన్ని పనుల్లో ఉండేటువంటి ఒత్తిడిని ఎదుర్కొని అన్నిట్లో కూడా విజయాన్ని సాధిస్తారు. అలాగే వీళ్ళ ఆలోచన చేసే పనులు చురుగ్గా ఉంటాయి. ఇతర దేశాల్లో ఉద్యోగానికి, అక్కడ నివాసం స్థానం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంది. అలాగే వృత్తి నియమాల్లో విదేశీయులతో భాగస్వామ్యం, అలాగే సంబంధాలు, నమ్మకమైన వ్యక్తులతో వ్యాపారాలు కొనసాగిస్తారు. ఈ రాశివారు రాజకీయంగా తగిన స్థానం కోసం ఇతర దేశాల నుండి సంపద కోసం ఎదురు చూస్తుంటారు. విదేశీ మిత్రుల ద్వారా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బలపడతారు. ఈ రాశిలో ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోవాలంటే శివారాధన, రుద్రాభిషేకం, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క పూజ ఇవన్నీ మనోవికాసాన్ని, ఆర్థిక పరిపుష్టిని ఇవన్నీ కలిగించేస్తాయి. అయితే మార్చి, ఏప్రిల్ 3 నెలల్లో మటుకు రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయటం చాలా మంచిది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. అలాగే 1, 9 ఈ తేదీలు కనుక ఆది, సోమ, మంగళవారాలు, గురువారాల్లో కనుక వచ్చినట్లయితే మరింత శుభకరంగా ఉంటుంది మేషరాశి వారికి. అలాగే ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశికి ఈశ్వరయ్య, ఉమామహేశ్వరరావు, అలాగే ఏలేశ్వరరావు, ఏ ఇవి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు. వీళ్ళకి కందాయ ఫలం ఇందాక చెప్పుకున్నట్టుగా 2, 1, 0 కందాయ ఫలాలు. బీవు ఇవి రోహిణీ నక్షత్రం. వీళ్ళకి కందాయ ఫలం 5, 2, 3. అలాగే వెంకటేశ్వరుడు ఓ అని అక్షరం కానీ ఓ ఉంటే మృగశిర 1, 2 పాదాలు చెందిన వాళ్ళు. వీళ్ళకి కందాయ ఫలం 0, 0, 1. కనుక ఈ రాశివారు కృత్తిగా 2, 3, 4, రోహిణి 4 పాదాల వాళ్ళు, మృగశిర 1, 2 పాదాల వాళ్ళు వృషభ రాశికి చెందిన వాళ్ళు అవుతారు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజితం 5, అవమానం 4. ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో వ్యక్తిగత జీవితం ఆశావహంగా ఉంటుంది. అలాగే ముందు చూపుతో పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అయితే ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా దీర్ఘకాలికమైన లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. వ్యాపార భాగస్వామ్యం స్థిరమైనటువంటి పొత్తులు కలిగి ఉంటారు. అలాగే వ్యక్తిగతమైన జీవనం, కుటుంబ పోషణ, వ్యాపారంలో సమన్వయం ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. అయితే జూలై నెలాఖరు నుండి డిసెంబర్ ప్రారంభం వరకు శని వక్రం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కాస్త తగ్గుముఖం పడతాయి. కానీ ఆ తర్వాత మళ్ళా పెరిగి వ్యక్తిగతమైన గుర్తింపు, వృత్తిలో రాణింపు, న్యాయాధికారులకు, ఉన్నతాధికారులకు గుర్తింపు, అందరి నుండి ప్రశంసలు ఇవన్నీ ఏర్పడతాయి. ఇనుము, సిమెంటు, గృహ నిర్మాణ సంబంధమైనటువంటి వ్యాపారాలు అధిక లాభాన్ని కలిగింపజేస్తాయి.
న్యాయవాదులకి, అకౌంట్ రంగం వారికి తగినంత ఆదాయం వస్తుంది. అలాగే సిమెంటు, ఇనుము, స్టీలు, మైనింగ్ మొదలగు వ్యాపారస్తులకి అధిక ఆదాయం వస్తుంది. షేర్లలో పెట్టుబడులు సామాన్యంగా ఉంటుంది. రైతులకి, వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే జలసాల సంబంధం అంటే మత్స్య పరిశ్రమ ఈ మొదలగి, పౌల్ట్రీ వ్యాపారం, వీళ్ళకి, రైస్ మిల్లర్లకి, పారిశ్రామిక రంగం వారికి, వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయం ఈ సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం విద్యార్థులు మంచి జ్ఞాపక శక్తితోటి విశేషమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారికి శివారాధన, హనుమాన్ చాలీసా పఠించటం ఇవి మంచి ఫలితాలను అందిస్తాయి. కనుక ఈ రాశివారు ఈ దైవీ కార్యక్రమాన్ని ఆచరించి తమ వృత్తుల్లో, ఉద్యోగాల్లో ఉన్నత స్థితుల్ని పొందవలసిందిగా చెప్పబడుతూ వస్తున్నది ఈ వృషభ రాశి వారికి. అలాగే మిథున రాశికి వచ్చేపటికల్లా కాకి, కాసయ్య అని, కిరణ్ కానీ ఉంటే, మృగశిర 3-4 పాదాలు చెందిన వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా 0-0-1 వీళ్ళ కందాయ ఫలం. అలాగే కూఖా నా ఛ, కూర్మయాని, ఖా కానీ, నా కానీ, ఛ అని చెంచయ్యాన్ని అన్నమాట. ఇలాంటి కనుక పేర్లు ఉన్నట్లయితే ఆద్ర నక్షత్రం చెందిన వాళ్ళు అవుతారు. వీళ్ళకి 3-1-4 కందాయ ఫలంగా చెప్పబడుతుంది. అలాగే కేకో హ, కేశవని, కోటయ్య అని కానీ, హనుమంతరావుని కానీ, హనుమాయమ్మని కానీ ఉంటే వీళ్ళు పునర్వసు 1-2-3 పాదాలు చెందిన వాళ్ళు అవుతారు. 6-2-2 అని కందాయ ఫలం. వీళ్ళు మిథున రాశికి చెందిన వాళ్ళు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజితం 1, అవమానం 7. ఈ మిథున రాశికి చెందిన వాళ్ళు రచయితలు కానీ, న్యాయమూర్తులు కానీ, విదేశీ కార్యాలయ రాయబారులుగా పనిచేసే వారికి మంచి ఉన్నత స్థానాన్ని పొందే విధంగా, వాటిలో ఉద్యోగ అవకాశాలు కలిగే విధంగా ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే మంచి వాక్పటిమతోటి, అంటే మాటకారితనంతో సంపదలని సృష్టిస్తారు. అధికారం, హోదా, ఆర్థిక భద్రత, మధురమైన స్వరంతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ ఉద్యోగాలు బాగా రాణిస్తారు. ఉద్యోగాలకు ప్రమోషన్ వచ్చేటువంటి కాలం. రచనా నైపుణ్యం ద్వారా ఆదాయం కవులకి, సాహిత్య పండితులకి వస్తుంది. సంఘంలో గుర్తింపు, పురస్కారాలు కూడా లభిస్తాయి. పరిశోధనలకు, విదేశీ మారక ద్రవ్యానికి గుర్తింపు, వీటికి గుర్తింపు లభిస్తాయి ఈ సంవత్సరం వీళ్ళకి. అలాగే ధార్మికమైన జీవనాన్ని సాగిస్తారు శని యొక్క అనుగ్రహం వల్ల. కుటుంబానికి అండగా ఉంటారు. సంతానం అభివృద్ధి చెందుతుంది ఈ రాశి వారికి. ఈ రాశిలో జన్మించిన వాళ్ళు శివాలయంలో ప్రదక్షిణ, శ్రీశైల సందర్శన ఇవన్నీ చేయటం ద్వారా దోషాలు తొలగిపోయి అన్ని మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఇతర దేశాల్లో సంచరించడంతో వారికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ఏర్పడుతుంది. ఈ రాశివారు ఇతరులకి సహాయకారిగా ఉంటారు. వీరి అదృష్ట సంఖ్య 5, 3. కనుక ఈ 5, 3 సంఖ్యల్లో తేదీల్లో ఆది, బుధ, శుక్ర, శనివారాలు వస్తే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం హిమబిందు అని, హిరణ్మయ అని చెప్పి కానీ ఉన్నట్లయితే వీళ్ళు పునర్వసు 4వ పాదం చెందిన వాళ్ళు. 6-2-2 అనేది వీరికి కందాయ ఫలంగా చెప్పబడుతుంది. అలాగే హూ హే హోడా అనేది పుష్యమి నక్షత్రం చెందిన వాళ్ళు అవుతారు. ఈ పుష్యమి నక్షత్రం చెందిన వాళ్ళకి కందాయ ఫలం 1-0-0గా చెప్పబడుతుంది. అలాగే డీడు, డేడు అనే అక్షరాలు కనుకుంటే ఆశ్లేష నక్షత్రం చెందిన వాళ్ళు అవుతారు. ఈ ఆశ్లేష నక్షత్రం చెందిన వాళ్లకు కందాయ ఫలం 4-1-3. కనుక పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు చెందిన వాళ్ళు కర్కాటక రాశికి చెందిన వాళ్ళు అవుతారు. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజితం 4, అవమానం 7.
అయితే ఈ సంవత్సరం గురువు యొక్క అనుగ్రహం చేత అన్నీ కూడా శుభ ఫలితాలు ఏర్పడతాయి. మంగళ తోరణాలు, బంధుమిత్ర సమాగమం అంటే పెళ్ళిళ్ళు చేయించటం, ఇవన్నీ కూడా ఇంట్లో కళ్యాణం చేయవలసినటువంటి అవసరాలు ఉన్నప్పుడు ఆ మంగళ తోరణాలు ఏర్పాటు చేయవలసినటువంటి ఏర్పడుతుంది. అలాగే ఖర్చు శుభమైనటువంటి ఖర్చు, మంచి పనులకి ఖర్చు అవుతుంది. కుటుంబ వృద్ధి కలుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కర్కాటక రాశికి ప్రధానంగా మనం చెప్పవలసింది ఏంటంటే గురువారం శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత ఆలోచనలు, ఆత్మవిశ్వాసం కలిగి ప్రతిష్టాత్మకమైన పదవిలో పొందేటువంటి అవకాశం ఈ కర్కాటక రాశి వారికి లభిస్తుంది. పరిశోధన, వృత్తి నైపుణ్యాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్ళడానికి, ఇతర ప్రాంతాల ప్రయాణించడానికి అనుకూలమైనటువంటి సమయం ఈ రాశివారికి. ఈ రాశివారి ఈ సంవత్సరం నామినేటెడ్ పదవికి ఎంపిక అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే డిసెంబర్ నుండి సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ నెలాఖరి వరకు అధిక శ్రమ, ఒత్తిడి ఇవి ఏర్పడటానికి అవకాశం ఉంది. ఈ రాశివారు సర్పసూక్తంతో సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయించుకోవటం ఉత్తమంగా ఉంటుంది. ఉదర సంబంధమైన, కాలేయ సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా శాంతులు ఏర్పాటు చేసుకోవటం ద్వారా తొలగిపోయి ఆయుర్వృద్ధి, అలాగే ఛాతీ, రొమ్ము, ఊపిరితిత్తుల విషయానికి సంబంధించినటువంటి ఆస్తమా, నిద్రలేమి ఇవన్నీ కూడా తొలగిపోయి సుఖాన్ని పొందుతారు. ప్రధానంగా ఈ రాశివారు రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయటం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటారు. కనుక కర్కాటక రాశి వారు గమనించుకోవాల్సినటువంటి విషయం ఇది. ఇక సింహరాశి, మా, మీ, మూమే వీళ్ళు మఖా నక్షత్రం చెందిన వాళ్ళు అవుతారు. ఈ మఖా నక్షత్రానికి చెందిన వాళ్ళు 7, 2, 1 వీరి యొక్క కందాయ ఫలం. అలాగే మోటాటి2 ఇది వీళ్ళు పూర్వఫల్గిని అంటే పుబ్బా నక్షత్రం చెందిన వాళ్ళు. వీళ్ళ కందాయ ఫలం 2, 0, 4. అలాగే ఉత్తరలో మొదటి పాదం టే అన్న అక్షరం, వీళ్ళ కందాయ ఫలం 5, 1, 2. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తరలో మొదటి పాదం. ఈ 9 పాదాలకు చెందిన వాళ్ళు సింహరాశికి చెందిన వాళ్ళు అవుతారు. 5 ఆదాయం, వ్యయం 5, రాజపూజితం 7, అవమానం 7. అయితే ఈ రాశివారు ఆధ్యాత్మికంగా రాణిస్తారు. అలాగే కుటుంబ వ్యవస్థ బలోపేతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన కలిగి శుభకార్యాలకి ధన వ్యయం చేస్తారు. ఇంట్లో మంగళ తోరణాలు ఏర్పడటానికి అవకాశం ఉంది. బంధుమిత్రుల కలయిక, ఆదాయం మించిన ఖర్చులు, విదేశీ సందర్శనతో ఆర్థిక లాభం, ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక జీవనంలో మంచి ఫలితాలని, స్వదేశంలో స్థిరాస్తుల్ని సమకూర్చుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో క్రమేపీ అభివృద్ధి చెందుతుంది. అలాగే స్పెక్యులేషన్, ఆకస్మిక ధనలాభాలు వస్తాయని కలలు కానీ ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. ఎప్పుడైనా సింహరాశి వారికి స్పెక్యులేషన్ కలిసి రాదు. కనుక స్పెక్యులేషన్ జోలు పోకుండా స్వయం శక్తితోటి ముందుకు రాణించే వాళ్ళు వీళ్ళు అవుతారు. అలాగే సృజనాత్మకత, స్వయం సమృద్ధి, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ అవ్వటం, విద్యల్లో గుర్తింపు ఉండటం ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చెప్పబడుతుంది. ఈ రాశి వారికి మత్స్య సంబంధం అండి, చేపల వ్యాపారం. వీళ్ళకి అపరిచితమైన వ్యక్తుల ద్వారా విదేశీ విక్రయాలు బాగా లభిస్తాయి. అలాగే ఈ రాశివారు వ్యాపారాల్లో అసందర్భమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని చికాకులు ఏర్పడతాయి. శుభకార్యాలు నిర్వహించడం, డిసెంబర్ నుండి కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడతాం, ఇవన్నీ కూడా ఏర్పడటానికి అవకాశం ఉన్నప్పటికీ ఈ డిసెంబరు చివరి నాటికి ఈ ప్రతిబంధకాలు తొలగి ధనం లభించడానికి అవకాశం ఉంది. జీర్ణకోశ సంబంధమైనటువంటి అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది సింహరాశి వారికి. అలాగే యోగాభ్యాసం, కాలినడక, పౌష్టిక ఆహారం తీసుకొనటం ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటారు. అలాగే ఈ రాశివారు మృత్యుంజయ మంత్రం, అలాగే రుద్రాభిషేకం ఈ 2 చేయటం వల్ల అపమృత్యు దోషం నుండి
ఉపశాంతిని పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 1, 4, 10. ఇది ఆది సోమ బుధవారాలతో కలిసి వచ్చినట్లయితే మరింత మేలు చేస్తుంది ఈ రాశి వారికి. అలాగే టో పా పి ఉత్తర ఫల్గుని యొక్క 2, 3, 4 పాదాలు చెందిన వాళ్ళు అవుతారు. పాపయ్య అని పీరయ్య టో అని అక్షరంగానే ఉంటాయి. వీళ్ళ కందాయ ఫలం 5, 1, 2. అలాగే పూర్ణయ్య, షణ్ముఖి, పూషానాఢ ఇవి కనుంటే హస్త నక్షత్రం చెందిన వాళ్ళు అవుతారు. 0, 2, 0 వీరి కందాయ ఫలం. అలాగే పేరయ్య, పోలయ్య వీళ్ళు చిత్త 1, 2 పాదాలు చెందిన వాళ్ళు అవుతారు. 0, 3, 0 అనేది వీరి కందాయ ఫలంగా చెప్పబడుతూ వచ్చిందనమాట. వీళ్ళు ఉత్తర 2, 3, 4, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు వీళ్ళు కన్యారాశికి చెందిన వాళ్ళు అవుతారు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజితం 3, అవమానం 3. ఈ రాశి వాళ్ళు జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. తల్లి లేదా పెద్ద తోబుట్టుల నుండి గణనీయమైన లాభాలు పొందుతారు. జీవితంలో మెరుగైన ఆనందాన్ని సూచిస్తుంది ఈ రాశివారికి ఈ సంవత్సరం. సామాజిక సంబంధాలు పెంచుకుంటారు. అలాగే బాధ్యతాయుతమైన పదవులకు ఎంపిక అవ్వటం జరుగుతుంది. ఇష్టాయిష్టాలను ఎరిగి ప్రవర్తిస్తారు. భద్రత గుర్తింపు ద్వారా స్నేహితులతో సత్సంబంధాలు, అనుకూల వాతావరణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశివారు శని సంచారాన్ని అనుసరించి ఈ రాశివారికి వైవాహిక సంబంధాలు, భాగస్వామ్యం, వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని తెచ్చుకుంటారు. వ్యక్తిగత జీవితంలో సంబంధాలకు కట్టుబడి ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి వివాదాలు లేని మానవ సేవ చేస్తారు. అలాగే క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా, మంచి వ్యక్తిత్వంతో బలంగా తమ విధులను ఆచరిస్తారు. కొత్త ఇంటిని, వాహనాన్ని కొనుగోలు చేస్తారు. నిబద్ధత, క్రమశిక్షణ మరియు సహనం వీటి ద్వారా జీవితంలో విజయాన్ని సాధిస్తారు కన్యారాశి వారు. రైస్ మిల్లు, ధాన్యం ఆధారితమైన వ్యాపారాలు, స్థిరాస్తి వ్యాపారం, అలాగే గృహ నిర్మాణాలు వీళ్ళకి ఆదాయ వనరులుగా ఉంటాయి. అలాగే ఉత్పత్తి రంగం, ఇసుక, ఖనిజ ఈ వ్యాపారం చేసే రవాణా రంగం వాటికి సౌఖ్యంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారం, షేర్లలో పెట్టుబడులు చేసేవారికి సామాన్యమైన అభివృద్ధి ఉంటుంది. ఈ రాశివారు మంగళ గురు వారి నియమాలు, రుద్రాభిషేకం, శని జపాదులు ఆచరించుకోవడం ద్వారా ఈ అశుభాలు తొలగిపోయి, కష్టాలు తొలగిపోయి ఇంకా ముందుకు నడవడానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 5. ఆది, బుధ, శుక్ర, శనివారాల్లో ఈ కలిసి వస్తే ఇది మరింత యోగకారకంగా ఉంటుందన్నమాట. ఇక తులారాశి. ఈ తులారాశి రామయ్య, అలాగే రిషి అని పదాలు కానీ కొన్నట్టయితే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు చెందిన వాళ్ళు, ఈ చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు చెందిన వాళ్ళకి 3, 0, 3 కందాయ ఫలం. అలాగే రు, రే, రో, త రేలంగి అని, రోసయ్య అని కానీ, రోధర్ అని కానీ, అలాగే తన్మయ్య అనే పదాలు ఇవి కనుక ఉంటే వీళ్ళు స్వాతి నక్షత్రానికి చెందిన వాళ్ళు అవుతారు. అలాగే తీ, తూ, తే ఈ అక్షరాలు ముందున్నట్టయితే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందిన వాళ్ళు అవుతారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి 6, 1, 1 కందాయ ఫలం. విశాఖ నక్షత్రానికి 1, 2, 4 అనేది కందాయ ఫలంగా చెప్పబడతాయి. చిత్త 3, 4, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు చెందిన వాళ్ళు తులారాశికి చెందిన వాళ్ళు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజితం 6, అవమానం 3. అలాగే ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉంటాయంటే సాంఘికంగా మంచి గుర్తింపును సాధిస్తారు. ప్రజల్లో, పాలకుల దగ్గర గౌరవాన్ని పొందుతుంటారు. వృత్తి విషయాల్లో భావోద్వేగం కలిగి ఉంటారు. ఉద్యోగులకు వేతన విషయంలో కొంత సమతుల్యత రాదు. వృత్తి అవకాశాలు, చేసే పనుల నాణ్యత వలన గుర్తింపు, ఆర్థిక వృద్ధి ఇవన్నీ కూడా ఏర్పడుతూ వస్తాయి. అలాగే తమ కెరీర్లో, తమ వృత్తుల్లో ముందంజ ఉంటారు. రాజకీయంగా కీర్తిని పొందుతారు. అలాగే
జీవితంలో ఆందోళనలు, కోర్టులు లిటిగేషన్, న్యాయపరమైన అంశాల్లో విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు జ్ఞాన సముపార్జన సాధిస్తారు. తమ కెరీర్ పెంచుకొని పురోగతిని సాధిస్తారు. కోర్టు అధికారులకు, న్యాయవాద వృత్తికార వారికి అభివృద్ధి సంభవిస్తుంది ఈ సంవత్సరం తులారాశి వారికి. అలాగే శనేశ్వరుని అనుగ్రహాన్ని అనుసరించి ఈ తులారాశి వారి ఈ సంవత్సరం శుభకార్యాలు నిర్వహిస్తారు. భూమి, గృహము, స్థిరాస్తులు ఇవి అభివృద్ధి చెందుతాయి. ధనధాన్యాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలన్నీ కూడా భాగిస్తాయి. అలాగే కూరగాయల వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయి. నిర్మాణ రంగం వారికి, అలాగే వృత్తిపరంగా సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి వాటిని అధిగమించి ముందుకు నడుస్తారు. ఇనుము, స్టీలు, కలప, గ్రానైట్, రాయి వ్యాపారాలకు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. మే, జూన్ నెలల్లో మటుకు ప్రయాణాలు తగ్గించుకోవాలి. అలాగే బ్యాంకులు అప్పులు క్రమేపీ ఈ రాశి వారికి ఈ సంవత్సరం తొలగిపోతాయి. ఈ తులారాశి వారికి నిత్యం కూడా వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతం, దుర్గాదేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయటం ద్వారా సమస్తమైన ఆటంకాలు తొలగిపోయి ఉన్నతంగా స్థితికి చేరుతారు. కనుక ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. బుధ, శుక్ర, శనివారాలు ఈ కనుక కలిసి వస్తే ఇంకా యోగదాయకంగా ఉంటుంది. అలాగే తులారాశి తర్వాత వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి విశాఖ 4 పాదాలు చెందిన వాళ్ళు, అనురాధ 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ యొక్క 4 పాదాలు. విశాఖ నక్షత్రంలో 4వ పాదం, అనురాధలో 4 పాదాలు, జ్యేష్ఠలో 4 పాదాలు. అంటే తోమయ్య అని కానీ, తోడరమల్లి కానీ పేర్లు కానీ ఉంటే విశాఖ 4వ పాదం చెందిన వాళ్ళు 1, 2, 4 అనేది వీరికి కందాయ ఫలం. అలాగే నరసయ్య, నీరజ, ను, నే అని అక్షరాలను ఉన్నట్టయితే నాని, నూనె అనురాధ నక్షత్రం చెందిన వాళ్ళు అవుతారు. 402 కందాయ ఫలాలు. అలాగే నో, యా, ఈ, యు ఈ అక్షరాలు మొదలు ఉన్నట్టయితే జ్యేష్ఠ నక్షత్రానికి చెందిన వాళ్ళు అవుతారు. 7, 1, 0 కనుక విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల్లో ఉన్నవాళ్ళు వృశ్చిక రాశికి చెందిన వాళ్ళు అవుతారు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజితం 2, అవమానం 6. అయితే ఈ రాశి వారికి బృహస్పతి యొక్క అంటే గురువుని యొక్క అష్టమ స్థితి వల్ల ఆరోగ్య విషయం అనుకూలంగా ఉండదు. కానీ వీళ్ళకి తల నరాల బలహీనత, మెడ నరాల నొప్పులు, ఉదర సంబంధమైనటువంటి బాధలు ఇవన్నీ కూడా ఉంటుంటాయి. అయితే ఆర్థిక విషయాల్లో ఆకస్మికంగా ధనవృద్ధి కూడా లావటానికి వీలుంటుంది. వృత్తి విషయాల్లో, ప్రాపంచిక సౌఖ్య విషయాల్లో వీటిలో కూడా మంచి అనుభవాన్ని పొందుతారు. పెద్దలకు ఆయుర్వృద్ధి, ఆపదలు కలుగుతుంది, ఆపదలు తొలగిపోతాయి. అలాగే ఈ రాశి వారికి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది డిసెంబర్ నెలలో గురువు యొక్క వక్ర ప్రభావం వల్ల ఈ రాశివారు ఆధ్యాత్మిక సాధనలో అడ్డంకులను అధిగమిస్తారు. అలాగే శని యొక్క ప్రభావం వల్ల పట్టుదలతో కార్యాన్ని సాధిస్తారు. సృజనాత్మకమైన ఆలోచనలు చేస్తారు. సహనం, పట్టుదల వీరి విజయానికి సోపానాలుగా ఉంటాయి. అలాగే సుఖం, సంపద ఇవి ఈ సంవత్సరం తమ జీవితంలో పొందుతారు. అలాగే అదృష్టం, క్రమశిక్షణ కలిగి సంతానం వల్ల తల్లిదండ్రులకు సుఖం కలుగుతుంది. అలాగే విధేయులైనటువంటి సంతానం వల్ల వీళ్ళకి ఆనందం కలుగుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో మెరుగు కలుగుతుంది. ఈ రాశివారు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు వీళ్ళకి కలిసి రావు. విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకొని సంతృప్తికరంగా తమ తమ విద్యల్లో ఉత్తీర్ణతను సాధిస్తారు. ఈ రాశి రైతులకి పంటలు బాగా కలిసి వచ్చే కాలం వృశ్చిక రాశి వారికి. అలాగే స్థిరాస్తి వ్యాపారాలకు రాణింపు వస్తుంది. స్వతంత్ర వృత్తుల వారికి హోదా పెరుగుతుంది. అలాగే ఈ రాశి ఉద్యోగులకి ప్రమోషన్, అధికారులకు అండదండలు ఇవన్నీ కూడా లభిస్తాయి. అలాగే సైనిక, రాజకీయ, ఎలక్ట్రిక్, ఇంజనీరు, సాంకేతిక రంగాల వారికి ప్రమోషన్లు వస్తాయి. ఇది ఎక్కువగా డిసెంబర్
నుండి ఎక్కువగా ఉంటుంటాయి. దూర ప్రాంతాల నివాసం అంటువ్యాధులు, చర్మ సంబంధ సమస్యలు కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9, 5, 8. ఇవి కనుక సోమ, గురు, మంగళవారాలు కలిసినట్లయితే ఇంకా ప్రయోజనకరంగా ఉంటుంది. దుర్గా, లక్ష్మి, వీటి యొక్క ఆరాధనలు, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోలేకపోతే వినటం, వీటి ద్వారా శుభ పరంపరలను పొందుతారు వృశ్చిక రాశి వారు. ఆ తర్వాత ధనుర్రాశి మూలలో 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం. యో బాబి ఈ అక్షరాలు ఉంటుంటే మూలా నక్షత్రం చెందిన వాళ్ళు 2, 2, 3 అనేది కందాయ ఫలం. అలాగే బోధాషాఢ పూర్వాషాఢ నక్షత్రం చెందిన వాళ్ళు అవుతారు. 5, 0, 1 కందాయ ఫలం. అలాగే బే అనే అక్షరం ఉన్నట్లయితే ఉత్తరాషాఢ మొదటి పాదం చెందిన వాళ్ళు 0, 1, 4 అనేది వీళ్ళకి కందాయ ఫలం. ఆదాయం వీళ్ళు ధనుర్రాశికి చెందిన వాళ్ళు ఆదాయం 14, వ్యయం 11, రాజపూజితం 5, అవమానం 6. ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే, ఈ రాశివారు సంవత్సరారంభంలో వివాహ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే సామాజికమైన గుర్తింపు, వ్యాపారాల్లో నూతన వ్యాపారాలను ఆచరించడానికి అవకాశం ఉంటుంది. కనుక వృశ్చిక రాశి వాళ్ళు సంవత్సరారంభంలో తమ యొక్క విధుల్ని పరిసమాప్తి తీసుకోవడం కొరకు ప్రయత్నం చేయాలి. భార్యాపిల్లలతో మంచి అవగాహన కలిగి ఉంటారు. మంచి ఆరోగ్యం, స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉంటారు. గతం కంటే మెరుగైన స్థితిగా ఉంటుంది. ప్రయాణాలన్నీ కలిసి వస్తాయి. మతంపై విశ్వాసం, సంప్రదాయాలు కట్టుబడి ఉంటారు. వీరి వివాహ జీవితం సంతోషకరంగా ఉంటుంది. అలాగే గురుని యొక్క ప్రభావం వల్ల, బృహస్పతి యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య విషయంలో మటుకు శ్రద్ధ వహించాలి. అలాగే ఈ రాశివారు శని ప్రభావాన్ని అనుసరించి రాజకీయ నాయకులకు సరైన సమయం కాదు ఇది. వ్యవహారాలు ప్రతిబంధకాలు ఏర్పడతాయి. న్యాయ సంబంధమైన కోర్టు సమస్యలు, వృత్తి వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు, వాహన ప్రమాదం ఇవన్నీ కూడా సూచించబడుతున్నాయి ఈ వృశ్చిక రాశి ధనుస్సు రాశి వారికి. కనుక ఈ ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సందర్శన, శ్రీశైల క్షేత్ర సందర్శన ఇలాగా చేయటం ద్వారా ఉన్న ఆపదలు తొలగి ముందుకి నడవటానికి సరైనటువంటి మార్గదర్శనం కలుగుతుంది. 3, 8, 9 తేదీలు అదృష్ట సంఖ్యగా చెప్పబడుతుంది. అవి కనుక బుధ, శుక్ర, శనివారాలు కలిసినట్లయితే యోగప్రదంగా ఉంటుంది ధనుర్రాశి వారికి. ఆ తర్వాత మకర రాశి. ఈ మకర రాశి జోజా జీ జో అనే అక్షరం కానీ, జీ అనే అక్షరం కానీ, జా అనే అక్షరం కానీ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు చెందిన వాళ్ళు 0, 1, 4 కందాయ ఫలం. అలాగే జూజే జోఖా శ్రవణ నక్షత్రం, ఉత్తరాషాఢికి శ్రవణ నక్షత్రం మధ్యలో అభిజిత్ అనే ఒక నక్షత్రం ఉంటుంది. ఇది సంధి నక్షత్రం అంటాం అన్నమాట. జూజే జోఖా అనే అక్షరాలు కనుక మొదలు ఉన్నట్లయితే వీళ్ళు అభిజిత్ నక్షత్రానికి చెందిన వాళ్ళు అవుతారు. ఈ అభిజిత్కి ఫలితాలు ఎలా ఉంటాయంటే ఉత్తరాషాఢ ఫలితాలే ఉంటుంటాయి అన్నమాట. అలాగే ఖీఖు, ఖేఖో ఇవి శ్రవణ నక్షత్రం చెందిన వాళ్ళు అవుతారు. అలాగే గాలయ్య, గీ అక్షరాలు ఉంటే ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు చెందిన వాళ్ళు అవుతారు. కనుక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అభిజిత్ యొక్క 4 పాదాలు, శ్రవణం యొక్క 4 పాదాలు, అలాగే ధనిష్ఠ యొక్క 1, 2 పాదాలు వీళ్ళు మకర రాశికి చెందిన వాళ్ళు అవుతారు. ఆదాయం 2, వ్యయం 3, రాజపూజితం 1, అవమానం 2. ఉత్తరాషాఢికి 0, 1, 4 కందాయ ఫలం. అభిజిత్తికి 0, వాళ్ళకి కూడా 0, 1, 4 ఉంటుంది. శ్రవణ నక్షత్రం 3, 2, 2. అలాగే ధనిష్ఠ నక్షత్రం వారికి 6, 0, 0 కందాయ ఫలంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి గురుని యొక్క అనుగ్రహం వల్ల వివాహము, జీవిత భాగస్వామి అన్ని రకాలుగా
అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటుంది. వ్యాపారాలు కలిసి వస్తాయి. చట్టపరమైన భాగస్వామ్యాలు పొందటం జరుగుతుంది. వాటిలో విజయాన్ని సాధిస్తారు. అలాగే వివాహం కాని వారి పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది. వివాహ సంబంధమైన విషయాల్లో, సంపన్నమైనటువంటి విషయాల్లో, సంపద విషయాల్లో చాలా తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, కీర్తిని పొందుతారు. అలాగే భాగస్వామి కూడా మంచి తెలివైనటువంటి భాగస్వామి లభిస్తుంది. అలాగే ఊబకాయం, మోకాళ్ళు, పిక్కల నొప్పులు మొదలకి అసౌకర్యాలు కలగటానికి కూడా ఈ సంవత్సరం గురుని యొక్క సంచారం వల్ల జరుగుతుంది. ఇతరులను ఆకట్టుకునే ప్రసంగాలు చేయటం, ఇతరులకు పై పట్టు సాధించడం, భూమి, ఇల్లు ఈ మొదలుగా స్థిరాస్తుల్ని పెంచుకోవటం, అలాగే ఇతర దేశాల్లో కూడా గృహాలని కొనుగోలు చేయటం ఈ మకర రాశి వారికి సంవత్సరం సంభవిస్తుంది. ఈ మకర రాశి వారు ప్రధానంగా శనేశ్వరుని అనుగ్రహం వల్ల అన్ని రంగాల్లో కూడా సౌఫలితాన్ని పొందుతుంటారు. అలాగే శని స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఈ సౌఫలితాలను వస్తాయి. చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి పట్టుదలతో అభివృద్ధిని సాధిస్తారు. షాపింగ్ మాల్ వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితంగా ఉంటుంది. అలాగే కిరాణా, అపరాలు, సుగంధ వస్తువులు వీటిని అమ్మే వాళ్ళకి, కొనే వాళ్ళకి ఆదాయం బాగుంటుంది. వ్యవసాయదారులకి వారి శ్రమకి తగిన ఫలితాలను ఈ సంవత్సరం ఆదాయం కూడా వస్తుంటుంది. ఈ రాశి వారికి డిసెంబర్ నుండి జన్మరాశిలో రాహు ప్రవేశించడం వలన ఈ రాశి వారికి ముఖ వర్చస్సు తగ్గుతుంది మకర రాశి వారికి. అలాగే ఈ రాశి వారికి వీసాలు సంపాదిస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, విద్యార్థులు దూర ప్రాంతాల్లో చదువులకు వీసాలు సులభంగా లభిస్తాయి ఈ రాశి వారికి. అలాగే ఆలయ ప్రదక్షిణ, విష్ణు సహస్రనామ పారాయణం, శ్రవణం వీరికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోయి అన్ని రంగాల్లో కూడా ఉన్నతంగా రావడానికి ఉపయోగపడుతుంది. వీరి అదృష్ట సంఖ్య 8. 8, 4 తేదీలు బుధ, శుక్ర, శనివారాలు కనుక కలిసి వస్తే అది మిక్కిలి యోగప్రదంగా ఉంటుంది. అలాగే కుంభరాశి విషయానికి వస్తే ధనిష్ట 3, 4 పాదాలు చెందిన వాళ్ళు గు, గే అనే అక్షరాల మధ్యలో ఉంటే ఈ ధనిష్ట నక్షత్రం చెందిన వాళ్ళు కందాయ ఫలం 600 కందాయ ఫలం, గోపయ్య, సాంబయ్య, సీనయ్య, సూరయ్య, గోస, శీసు ఈ అక్షరాల మొదటి నుండి శతభిష నక్షత్రం చెందిన వాళ్ళు అవుతారు. 1, 1, 3 కందాయ ఫలాలు. అలాగే షే, సో, ద సోమయ్య అని, దాసయ్య అని కానీ, అలాగే సే అనే అక్షరం కానీ మొదటి ఉంటే పూర్వభద్ర 1, 2, 3 పాదాలు చెందిన వాళ్ళు అవుతారు. వీళ్ళకి కందాయ ఫలం 4, 2, 1 కనుక ధనిష్ట 3, 4, శతభిష 4 పాదాలు, పూర్వభద్ర యొక్క 1, 2, 3 పాదాలు చెందిన వాళ్ళు కుంభరాశికి చెందిన వాళ్ళు అవుతారు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజితం 4, అవమానం 2. అయితే ఈ రాశి వారికి, కుంభరాశి వారికి ఇప్పుడు వస్తున్నటువంటి కృత్రిమ మేధస్సు, ఈ కృత్రిమ మేధస్సు సంబంధించిన సాంకేతిక విజ్ఞానంలో మంచి పరిపక్వత సాధిస్తారు ఈ కుంభరాశి వాళ్ళు. అలాగే ఇతర దేశాలకి, దూర ప్రయాణాలకి దీనివల్ల వీళ్ళకి ఎక్కువ అవకాశాలు లభిస్తాయన్నమాట. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. క్రమశిక్షణతో వ్యాపారం చేసి ముందుకి వ్యవసాయ కార్యక్రమాల్లో కూడా ముందుకు వస్తారు. అధిక దిగుబడి వచ్చి దానికి తగిన ఆదాయం కూడా లభిస్తుంది కుంభరాశి వారికి. వైద్య సహాయం అందడంలో వీరికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యం క్రమేపీ రాణించి అభివృద్ధి కూడా కలుగుతుంటుంది అనారోగ్య విషయంలో ఉన్నటువంటి వాళ్ళకి. చేసే ఉద్యోగ వ్యాపారాల్లో తోటివారితో ఘర్షణలు వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే శ్రమించి ధైర్యంతో విజయాన్ని సాధిస్తారు. చేతి వృత్తుల వారికి, మధ్యతరహా పరిశ్రమల వారికి ఆదాయం బాగా సమకూరుతుంది. రైతులకి, కమ్మరి, కుమ్మరి మొదలగు వారికి, భూమిని నమ్ముకుని జీవించే వృత్తుల వారికి ఆదాయం ఈ సంవత్సరం బాగా గణనీయంగా పెరుగుతుంది కుంభరాశి వారికి. అలాగే
ఈ రాశివారు భ్రమలకి అంటే లేని దాన్ని ఉన్నదట్లుగా భ్రమలకి లోనే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఇతరుల విషయాల్లో తలదూర్చి మీరు ఆపదల మటుకు పొందబాకండి. మీ విషయాలు మీరు చూసుకోండి. ఎవరికి కూడా హద్దు మీరి మీరు వారికి సలహాలు ఇవ్వటం ఇట్లాంటి పనులు చేయొద్దు. అలాగే మీ శక్తిని ఎక్కువగా ఉందని ఊహాగానం చేసుకున్నా కూడా మీరు చెడును పొందటానికి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అహంకారం ఇవి అలాగే తొలగించుకోవాలి. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. నిరాశావాదాన్ని వదిలేసేయాలి. భార్యందు సుముఖంగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. విదేశీయాన అభిలాష కూడా మీకు ఫలిస్తుంది ఈ సంవత్సరం. అలాగే ఈ రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన నిష్ఠతో చేయటం వల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. మీకున్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి కార్యసిద్ధిని సాధిస్తారన్నమాట. ఈ కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 8. అలాగే 2, 3, 7 తేదీలు కనుక బుధ, శుక్ర, శనివారాలతో కలిసి వస్తే ఈ కుంభరాశి వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి పూర్వాభాద్ర 4వ పాదం దీనయ్య దీనం అని కనుక ఉన్నట్లయితే వీళ్ళు పూర్వాభాద్ర 4వ పాదం 4, 2, 1 కందాయ ఫలం. అలాగే దూశం చాథ ఉత్తరాభాద్ర 4 పాదాలు 7, 0, 4 కందాయ ఫలాలు. దో చాచి చిన్మయాన్ని కానీ చెంచయాన్ని కానీ దో అనే అక్షరం కానీ దే అని ఉంటే వీళ్ళు రేవతి నక్షత్రానికి చెందిన వాళ్ళు 4 వీళ్ళు. ఈ రేవతి నక్షత్రానికి 2, 1, 4 2 1, 2 కందాయ ఫలాలు. అలాగే ఉత్తరాభాద్రికి 7, 0, 4 కందాయ ఫలాలు. పూర్వాభాద్రికి 4, 2, 1 కందాయ ఫలాలు. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజితం 7, అవమానం 2 ఇలా చెప్పబడుతూ వచ్చినాయి. జూలై నెల ఆరంభం నుండి గురువు యొక్క అనుగ్రహం వలన అన్ని రంగాల్లో ఆశాజనకంగా ఉంటుంది. ధనం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది. సత్సంతానం కలుగుతుంది. అలాగే రాహు యొక్క గమనం వల్ల ఖర్చులు మటుకు పెరుగుతుంటాయి. విదేశీ ప్రయాణాలు కూడా సూచించబడతాయి. వ్యాపారాల్లో మటుకు పెట్టుబడులు ఎక్కువ ఉండటం తగ్గించుకోవటం మంచిది. ఆధ్యాత్మిక విషయాలకి ప్రాధాన్యత ఇవన్నీ కూడా పెరుగుతుంటాయి. అపమృత్యు దోష నివారణకి దైవ బలాన్ని పొందటం అవసరం ఉంటుంది. కనుక ఈ దైవ బలాన్ని పొందటం వరకు ఈ మీనరాశి వారు ఆంజనేయ ఆరాధన, దుర్గారాధన, శివారాధన చేయటం మంచిది. అలాగే ఈ రాశి వారికి లోని విద్యార్థులు జ్ఞాపక శక్తి, దైవబలం పెంచుకోవటం వల్ల సంఘంలో బుద్ధిశాలిగా, జ్ఞానిగా, కఠిన పరిశ్రమ చేసేవారిగా గుర్తింపు పొందుతారు. శరీర దారుఢ్యం కలిగి ఉంటారు. సోదరులతో అభిప్రాయ భేదాలు, వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటుంటాయి శని ప్రభావం వల్ల ఈ సంవత్సరం మీనరాశి వారికి. అలాగే రాహు యొక్క ప్రభావాన్ని అనుసరించి ప్రతి పని ప్రారంభంలో అడ్డంకులు ఉంటాయి. ఆ అడ్డంకుల కోసం అబద్ధాలు చెప్పవలసిన అవసరం, జోదనలు నష్టపోవటం, ఇతరులపై దౌర్జన్యం, మోసం చేయటం జరుగుతుంటుంది. దొంగతనం వంటి నేరాల్లో ఆరోపణలు వస్తాయి. కనుక ఇవన్నీ తొలగిపోవటం కొరకు సహనము, పట్టుదల వీటితోటి ముందుకు సాగాలి. మానసిక సమస్యలు, నిద్రలేమి ఇవన్నీ కూడా ఏర్పడతాయి. కనుక ఈ రాశివారు ప్రధానంగా రుద్రాభిషేకం చేసుకోవటం ఉత్తమం. దీనివల్ల అపమృత్యు దోషం వస్తుంది, తొలగిపోతుంది. మృత్యుంజయ మంత్రాన్ని స్వీకరించాలి. గృహంలో శాంతి ఏర్పడుతుంది. దానివల్ల ఆత్మహత్యా ప్రయత్నాలు చేయటం కూడా ఈ రాశి వారికి ఉన్న చెప్పడం వల్ల ఆ ప్రయత్నాలన్నీ కూడా తొలగిపోతాయి. మృత్యుంజయ జపాన్ని చేసుకోవడం ద్వారా. అలాగే ఈ రాశి వారి రాహుకేతువులకు అనుగ్రహాన్ని అనుసరించి ఆకస్మికంగా ధనలాభం, భూమి, ఇల్లు, స్థిరాస్తులు అభివృద్ధి చేసుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు కలిసి వస్తాయి అన్నమాట. ఇనుము వ్యాపారం వారికి బాగా కలిసి వస్తుంది. చేపలు, రొయ్యలు మొదలగు రంగాల వారికి గతం కంటే మేలుగా ఉంటుంది. రైతులకు పంటలు కలిసి వస్తాయి. పరిశోధనా రంగం వారికి నూతన ఆవిష్కరణలు చేస్తారు.
దానివల్ల సంఘంలో మంచి గుర్తింపు వస్తుంది. గాయకులకు, సాహిత్య రంగం వారికి, కళాకారులకు గుర్తింపు తెచ్చే సమయం ఇది మీనరాశి వారికి. రచయితలకు, పుస్తక వ్యాపారం చేసేవారికి, స్టేషనరీ వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం ఇది. రాజకీయ నాయకులు ప్రజా సంబంధాలు బలపరుచుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వీరికి. కనుక మీనరాశి వారు అదృష్ట సంఖ్య 3. గురు, సోమ, మంగళవారాలు కనుక ఈ అదృష్ట సంఖ్య కలిసి వచ్చినట్టయితే ఇంకా మేలుగా ఉంటుంది. ఆంజనేయ ఆరాధన, దుర్గారాధన, శివారాధన చేయటం మీనరాశికి ప్రధానంగా చెప్పబడుతున్నాయి. అయితే ప్రతి రాశిలో కూడా ఆయా రాశులకి ఆయా దేవతల యొక్క ఆరాధన మనం చెప్పబడుతూ వచ్చింది. ఈ ఆరాధనతో పాటు మంత్ర మహోదధి అనేటువంటి ఒక మంత్రశాస్త్ర గ్రంథం సకల గ్రహశాంతులు తొలగిపోవటం కొరకు విష్ణు సహస్రనామాన్ని, లక్ష్మీయుక్తమైన విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం ద్వారా, అలాగే అది కూడా పారాయణం సామూహికంగా చేస్తే ఇంకా బలమైందనమాట. పారాయణ చేయటం ద్వారా, పారాయణ చేసే శక్తి లేకపోతే వినటం ద్వారా ఈ సమస్తమైనటువంటి గ్రహదోషాలన్నీ తొలగిపోతాయని చెప్పి మంత్ర మహోదధి అనేటువంటి ఈ మంత్రశాస్త్ర గ్రంథం చెప్తుంది. అందుకోసమే శంకరాచార్య వారు గేయం గీతా నామసహస్రం అని చెప్పి మొహముద్గరమైనటువంటి తన స్తోత్రంలో చెప్పబడినమాట. అజ్ఞానాన్ని తొలగించేటువంటి భజగోవింద శ్లోకాలను లోకంలో ప్రసిద్ధి. గీతని, భగవద్గీతని బాగా పారాయణం చేయండి. దానివల్ల జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి. దానివల్ల లౌకికమైనటువంటి మీ కర్మలు అన్నీ కూడా సత్ఫలితాన్ని అందింపజేస్తాయి, మార్గదర్శకంగా ఉంటుంది అని చెప్తూ ఐహికమైనటువంటి సుఖాలకి, ఆముషికమైనటువంటి సుఖాలకి కూడా గీత పారాయణం, విష్ణు సహస్రనామం పారాయణం చేయవలసిందిగా చెప్తుంది. అలాగే మంత్రశాస్త్రం సకల గ్రహదోషాలు తొలగిపోవడం కొరకు విష్ణు సహస్రనామ పారాయణం చేయమని చెప్తున్నారు. కనుక ప్రజలు ఈ సంవత్సరంలో మీ వైయక్తికంగా చెప్పినటువంటి దోషాలు ఏమైనా ఉన్నా వారి కోసం భయపడకుండా మీరు చేసుకోవాల్సిన గ్రహశాంతులు చేసుకునే శక్తి ఉంటుంది, ఉండదు. వీళ్ళు మీ ఇష్టదైవాన్ని ప్రధానంగా ప్రదక్షిణ చేయటం ద్వారా అశ్వమేధ ఫలం పొందుతుంది. అశ్వమేధం అంటే అర్థం ఏం లేదు. అశ్వమేధం అంటే పాపం తొలగి పుణ్యం రావటం అన్నమాట. కనుక దశరథ మహారాజుకి పాపం తొలగి, శాపగ్రస్తుడైన ఆయన పాపం తొలగి, ఆ తొలగటానికి అశ్వమేధ యాగం చేసిన తర్వాత పుత్రకామేష్టి యాగం చేశారన్నమాట. పాపం తొలగిన తర్వాత పుణ్యఫలం లభిస్తుంది. కనుక మనకి పాపం తొలగటం కొరకు ఆలయంలో ప్రదక్షిణ చేయటం, మీ ఇష్టదైవం యొక్క ఆలయంలో ప్రదక్షిణ చేయండి. అది సమస్తమైన పాపాలను తొలగిస్తుంది, పుణ్యఫలాన్ని అందింపజేస్తుంది అన్నమాట. విష్ణు సహస్రనామ పారాయణాన్ని వైయక్తికంగా కానీ సామూహికంగా చేసి మీరు సుఖాన్ని పొందటం, లోకానికి కూడా సుఖాన్ని పొందింపజేయవలసిందిగా కోరుతూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. సమస్త సన్మంగళాని భవంతు.